ఈరోజు ఈ సమావేశం ఎందుకు మనం అందరం కలిసి కూర్చున్నాం, కారణం ఏంటి, ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మన అధ్యక్షులు కానీ వారితో పాటు తర్వాత మాట్లాడిన మన పెద్దలందరూ కూడా చెప్పారు. ఇప్పుడే మాట్లాడిన మన కన్నబాబు గారు, మన నాతో పాటు రీజనల్ కోఆర్డినేటర్గా ఉండి మాజీ మంత్రులు కన్నబాబు గారు, మరి వారు విషయం అంతా కూడా ఏ కారణం కూడా చెప్పి ప్రెసిడెంట్ కూడా చూపెట్టారు. మరి దానికి నన్ను ఈ జిల్లాలకి అబ్జర్వర్గా పార్టీ తరఫున మరి కోఆర్డినేటర్గా ఉంటూ మిమ్మల్ని మీకు పార్టీలో ఉన్న ఈ వేదిక ఉన్న పెద్దల్లో ఏదైనా సమన్వయ లోపం వస్తే సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించడానికి మన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించారు. తర్వాత ఎన్నో సందర్భాల్లో మేము కలిసాం. ఇవాళ కొత్త కాదు, గత 30 సంవత్సరాల రాజకీయాల నుంచి మీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఈ సమావేశ సందర్భంగా మీకు ఒకే మాటని, అది నా మాటే కాదు, ఈ పార్టీ మాట, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన అధ్యక్షుల మాట, ఆయన ఇచ్చిన నిన్న కాక మొన్న మా రాష్ట్రంలో ఉన్న 178 నియోజకవర్గ ఇన్ఛార్జీలని, దాంతోపాటు పార్లమెంటు ఇన్ఛార్జీలని, వారితో పాటు అబ్జర్వర్స్ని, వారితో పాటు జిల్లా ప్రెసిడెంట్ని, మొత్తం ఏమంటారు పార్టీ ఫంక్షన్స్ పెద్దలందరినీ కూర్చుని ఒక కార్యాచరణ రూపొందించారు. దాన్ని ఆయన దిశ నిర్దేశించారు. దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని మీకు చెప్పి మీ ద్వారా పార్టీ తాలూకు ఆలోచన ఏది ఉందో, పార్టీ తాలూకు విధానం ఏది ఉందో, పార్టీ తాలూకు నిర్ణయాన్ని ఏది ఉందో దాన్ని చేయాలనే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియంది కాదు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు 2, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షం తాలూకు బాధ్యత ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చి ఆ మాట ప్రకారం ముందుకెళ్ళి ప్రజల తాలూకు మన్ననలు పొందుతూ మళ్ళీ అధికారం కొనసాగించుకోవడం ఆ పార్టీ తాలూకా అధికార పార్టీ తాలూకా మరి లక్ష్యం. అది చేయాలి, ప్రజాస్వామ్యంలో చేయాలని కోరుతారు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా. అలాగే ప్రతిపక్షం కూడా వారి తాలూకు బాధ్యత ఏదైతే ప్రభుత్వం వారి తాలూకు విధానాల వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయినా, ప్రజలకైనా కష్టం వచ్చినా, ప్రజలకైనా ఒడిదుడుకు వచ్చినా, లేదు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ఆ ప్రతిపక్ష పార్టీ ప్రజల వారి గొంతుకై ప్రజల పక్షాన పాలన చేసి ఆ అధికారం ఉన్న ఆ పక్షం తాలూకా మెడలు వంచి ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాంతం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అందుకే ఆ నేపథ్యంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని ఏదైతే గత ఎన్నికల్లో ఇవాళ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, దాని నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు అయినా ఏదో అరకొరగా చెప్తూ అరచేతులు వైకుంఠాన్ని చూపెట్టి ప్రపంచం మధ్యపెట్టి మోసం చేసి ఇవాళ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఇవాళ నిర్ణయించాం. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందుకే దీని ద్వారా ఇక్కడ చెప్తున్నాం, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ముందు వరుసలో ఉన్న వాళ్ళు కానీ వెనక వరుసలో ఉన్న వాళ్ళు కానీ మనందరి తాలూకా బాధ్యత మన నాయకుడు చెప్పిన మాటని మన పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా క్షేత్రస్థాయికి తీసుకోవడం బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉండాలనే విషయాన్ని సవినయంగా నేను కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తూ మిమ్మల్ని అర్థిస్తూ ఆదేశిస్తున్నాననే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా కూడా ఇది పార్టీ తాలూకా నిర్ణయం, చేయవలసిందే, చేసి తెరవలసిందే. పార్టీకి కష్టమైన ఎందుకంటే మనం ఒక ప్రతిపక్షం, ప్రజలందరూ చూస్తున్నారు, వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. ఇవాళ ప్రభుత్వంలో నాయకులు మీరు వచ్చి అడ్డుగోలుగా ప్రజాస్వామ్యం చట్టాన్ని చేతితో తీసుకొని వారి ఇష్టానుసారంగా చేస్తూ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తొంగలో తొక్కి సంవత్సర కాలం పాటు చేస్తూ అన్ని చేశామని చెప్పడమే కాకుండా ఎవరైనా మాట్లాడితే వారు తాట తీస్తాం, వాళ్ళు తోకలు కత్తిరిస్తాం, లేకపోతే వాళ్ళకి వచ్చి ఇచ్చేస్తామంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇది సమంజసం కాదనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ వేదిక మీద చెప్తున్నాను నాయకులకి,
మనందరం సంఘటితమవుదాం. మనందరి తాలూకి ప్రతిపక్షంగా ఇవాళ ఆ నాయకుడికి ఇక్కడి నుంచే సమానం చెప్తున్నాం. ఎవరు తొక్క తీస్తావు నువ్వు, ఎవరు తాడు తీస్తావు నువ్వు? ఇవాళ చేతులు కూర్చొని ఎవరు ఖాళీగా ఎవరు కూర్చొని లేరు. ఇవాళ మా బాధ్యత, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రతిపక్షంతో మా బాధ్యత నిన్న మెడలోంచి ఆ కార్యక్రమాలు చేయిస్తాం. లేకపోతే ప్రజలని తాడు తీస్తారు, ప్రజలని తొక్క ఎత్తిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఇది నేను చెప్పిన మాటలు కాదు బాబు. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక ప్రామిస్ ఉంటుంది. వాళ్ళు బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఫోటో ఏంటి అక్కడ? పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. అది కాదు, ఇంకా ముందుకెళ్ళు. ముందు వెనక్కి అది ఉంచు, జూమ్ చేయి. ఇంకా ఇగో ఆ రోజు ఎన్నికల్లో కూటమి నాయకత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఒత్తాసుపల్లికి ఆ కూటమిలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు కలిసి ఇచ్చిన హామీ పత్రం. దాన్ని కాకుండా ఆ హామీ పత్రం మీద ఆ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సాక్షిత్వం కూడా కింద పెట్టించిన నేపథ్యం. సాక్షి చూడండి ఏం రాశారో, అది జూమ్ చేయి. ఇంకెందుకు, ఇంకా అగో కిందకి, ఇంకా దిగు కిందకి, డౌన్ చదవాలి. నేను చదవాలి, చదవాలి. అది అనుకుంచు, లేదు అదొద్దు, అది ఇద్దరు పంపం చూపెట్టు. దాన్ని జూమ్ చేయి కొద్దిగా, చాలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అను మేము ఇద్దరం కలిసి మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. అంతేకాదు 2024లో టీడీపీ జనసేన సంయుక్త అధికారంలోకి వచ్చిన మనుక్షణమే మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలో వాగ్దానాలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు చెప్తానంటే ఇలాంటి మోసగాళ్ళు వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చి ఇవాళ వచ్చి క్షేత్రస్థాయిలోకి వెళ్తే వాళ్ళకి వచ్చి వారికి అరకొర పెడుతూ నిన్న మొన్న 10 రోజుల కింద చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తారు. అప్పుడే పెన్షన్ ఇచ్చాం, 3 సిలిండర్లు ఇచ్చాం, బస్సు ఇచ్చేసాం, దాంతోపాటు అమ్మఒడి ఇచ్చేసాం. అమ్మఒడితో పాటు ఏదైతే బాబు వస్తే జాబ్ ఇస్తాడు ఇంతకుముందు చెప్పి ఇప్పుడు వచ్చి నిరుద్యోగ 3,000 రూపాయలు ఉద్యోగం ఉంది, అది కూడా ఇచ్చాం. అది స్కిల్ డెవలప్మెంట్ టైప్ చేసాం. దాంతోపాటు P4 అని పెట్టి దాంట్లో వచ్చి ఏదైతే శ్రీనిధి ఉందో శ్రీనిధి ఇచ్చేసాం. ఎవరైనా అడిగితే వారి తాలూకు నాలుక మందమంట. చంద్రబాబు నాయుడు గారు ఎవరు నాలుక మందం? నువ్వు ఎక్కడిచ్చావు ఈ శ్రీనిధి? ఎక్కడిచ్చావు నువ్వు వచ్చి నిరుద్యోగ వృత్తి అని అడుగుతాం రేపు గ్రామాల్లోకి పోయి. ఎక్కడిచ్చావు నువ్వు 3 సిలిండర్లు అని అడుగుతాం గ్రామాల్లోకి పోయి. ఈ కార్యక్రమాల కోసం అందుకే ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెప్పాం. అంతేకాదు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అధ్యక్ష ఈ మీటింగ్ అయిన తర్వాత 7 నియోజకవర్గాలు శాసనసభ్యులు అందరూ వస్తాయి. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని 7 రోజులు నియోజకవర్గం తాలూకా సమావేశం జరగాలి. అలాంటి సమావేశం ముందు పెట్టండి. 7 నియోజకవర్గాలు జరగాలి. 7 నియోజకవర్గాలకి నువ్వు వెళ్ళాలి. 7 నియోజకవర్గాల సమావేశం పెట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఉన్న సమన్వయకర్త అతను వచ్చి మండలాల్లో మీటింగ్ పెడతారు. ఆ మండలాలు అయిన తర్వాత వాళ్ళు అప్పుడు గ్రామాలకు వెళ్తారు. ఇది 3 అంచెలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు క్షేత్రస్థాయికి మీ తాలూకు ఎమ్మెల్యే అభ్యర్థి, మండల తాలూకు ప్రెసిడెంట్, అక్కడ ఉన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు అందరూ గ్రామస్థాయికి పోదాం. ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ప్రజల న్యాయ నిరతులు ప్రజలు తెలుసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని నువ్వు చేయాలి. నీకు పర్యవేక్షించడానికి మా అబ్జర్వర్ ఆయన ఉంటాడు. ఆయనతో పాటు నేను కూడా వస్తాను.
మీ అందరూ ఆ డేట్ ఇచ్చి నాకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. కూర్చో. ఇవాళ ఎందుకు చెప్తానంటే, ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఇది పార్టీ కార్యక్రమం. మనం ఒక బాధ్యత పార్టీ, ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీ మంది. ఇదేదో మనం అల్లాటపాగా ఉన్న మనుషులు కాదు. ఇంతకుముందు ప్రతిపక్షాలాగా 4% 5% ఓట్లతో కాదు, 40% ఓట్లు, 40% మంది ప్రజలు మనకు ఓటు ఇచ్చారు. 40% మంది ప్రజలు మనకు ఓటు వేశారు ఇవాళ. అంతేకాదు మన ఎన్నికల్లో ఓడిపోవచ్చు, ఏదో వాళ్ళకి వచ్చిన అధికారంలో కాకుండా తక్కువ మన విద్యలతో ఏదో వాళ్ళు మేనేజ్ చేసి గెలిస్తే గెలవచ్చు. అయ్యో, కానీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతని మేము నెరవేరుస్తాం. నీ నాలుగు మందమా, నా నాలుగు మందమా? చంద్రబాబు నాయుడు గారు, నీ నాలుగు మందమా, మా నాలుగు మందమా? పవన్ కళ్యాణ్ గారు, దీంట్లో అర్థిస్తారో మాట అర్థిస్తారో ప్రజల దగ్గర తెలుసుకుందాం. మేము రెడీగా ఉన్నాం. పోదాం ప్రజల దగ్గరికి, వెళ్దాం ప్రజల దగ్గరికి. పర్వాలే, వాస్తవాలు ప్రజలు చెప్పుకుందాం. అంతేగాని నీ తాటాకు చప్పులకు వచ్చి నీ బెదిరిస్తే, ఎవరు 2 కేసులు పెడితే, ఏదో 3 పెడితే ఏదో బెదిరిపోతారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంటే అది చాలా పొరపాటు అని చెప్పని ఇవాళ మనం చేస్తాం. దయచేసి అందుకే మీ నాయకులు, మీ వేదిక నాయకులు మీకు మనం చేస్తాం. మీరు త్వరగా మీరు ఉండాలి. నేను చూశాను, ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాతో మాకు ఎంతో అనుభవం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం, సంవత్సర కాలమైంది. ఇదేదో రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాటలు కాదు, లేదు ఎవరి మీదో బురద చల్లని మాట్లాడుతున్న మాటలు కాదు. ఏం చెప్పారండి? రే బాబు, ఏంటి ఏం చెప్పారండి? సంవత్సరాలు మీరు ఏం చెప్పారు? ఎన్నికల్లో ఇసుకంటే ఉచితంగా ఇస్తారంట. ఓకే, నిజమే కదా? ఏముంది? మేము ఇచ్చిన ఏదైతే మేము పెట్టిన 40 టన్నుకి 44 రూపాయలు పెట్టామో అది తీసిస్తారు కదా అనుకున్నాను. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వినియోగదారుని కానీ, లేదు ఏ తెలుగుదేశం కార్యకర్తలైనా సరే ఉచితంగా ఇస్తున్నారని గుండె చేసుకుని ఆ దేవుడి మీద ప్రమాణించి చెప్పమనండి. ఇవాళ ఈ రాజమండ్రి తీసుకెళ్తే 20,000 రూపాయలు లారీ ఇచ్చి కొనుక్కునే దౌర్భాగ్యమైన దుస్థితమైన పరిస్థితి ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. పదండి వెళ్దాం రీచల దగ్గరికి, పదండి వెళ్దాం. ఎవడో ఇల్లు కట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతాం, వాస్తవాలు తెలుస్తాయి. ఈ విషయాలు మనం ప్రజలు చెప్తాం. మనం ఏమి అబద్ధ కల్పన చెప్పొద్దు, మనం ఏమి కల్పించొద్దు, మనం ఏమి లేనిపోని చెప్పొద్దు. వాస్తవాలే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఇవాళ చేసి సంవత్సర కాలం పడి ఏమీ చేయలేక డైవర్షన్ పాలిటిక్స్. సరే, ఎప్పుడైనా సరే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడైనా సరే, మొన్న మనం చూస్తాం ప్రతిపక్ష నాయకుడు వచ్చి గుంటూరు వెళ్తే చూసాం మనం. ఆయన గుంటూరు వెళ్తే ఆయనకు వచ్చి ప్రజాకర్షణ వచ్చి వేలాది మంది చూడడానికి వచ్చి ప్రజలు కార్యకర్తలు తండాలుగా వస్తే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ కాదల్లే, కానీ ఆ యాక్సిడెంట్ అంట జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందంట. పడితే మరి ఎస్పీ ఏమైనా ఇచ్చాడు స్టేట్మెంట్ ముందు రోజు? ఎస్పీ ఎందుకు ఇచ్చాడు ఇంకొక వెహికల్లో పోయిందని? ఎస్పీ ఎందుకు ఇచ్చాడు ఇంకో డ్రైవర్ని అరెస్ట్ చేశాడు? ఎందుకోసం ఇచ్చాడు అంటే, ఎస్పీ చేశాడంటే మీ ప్రభుత్వం అంత గౌరవంగా ఉందా? మీ ప్రభుత్వం అంత చేతగాని ప్రభుత్వమా? మీ ప్రభుత్వం అంత నీతిమాలిన ప్రభుత్వమా? మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు స్పీడ్గా వెళ్ళు, ఆయన గుద్ది చంపి అని చెప్పారట. ఈ వేదిక ద్వారా, ఈ టీవీ ద్వారా ఈ రాష్ట్రంలో చూస్తున్న ప్రధానికాన్ని దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఇదే పరిపాలన అడుగుతున్నాను, ఇదే ప్రజాస్వామ్యంలో నీతిని అడుగుతున్నాను, ఇదే నీతివంతమైన పరిపాలన అడుగుతున్నాను. ఇలాంటి ప్రభుత్వం ఒక్కరోజైనా ఉండడానికి ఉందా అని అడుగుతున్నాను. లేదు, ఇది తప్పు. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము ముందుకు చెప్తున్నాం. దయచేసి మనందరం కూడా ఏదో ఇక్కడికి వచ్చాం, ఏదో ఇందాక మా రాజా చెప్పినట్టు సత్యబాబు గారు వచ్చారు, లేదా మనం వచ్చాం, మనందరం కలిసి కూర్చొని కాఫీ తాగి వెళ్ళిపోదామని కాదు. ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత కార్యకర్తగా ఇవాళ ఈ రాష్ట్రం తాలూకు శ్రేయస్సులో, రాష్ట్రం తాలూకు ప్రజలు పడుతున్న ఇబ్బందులకి మనం అండగా ఉండాలి.
అప్పుడే మన తాలూకా సార్థకం అవుతుంది, అప్పుడే మన ప్రతిపక్షానికి సార్థకం ఉంటుంది.